అందరికీ నమస్తే. నేను మీ చెన్నగట్ కాకినాడ. ఈరోజు నేను ఆర్కే బీచ్కి వచ్చాను. అదేనండి, మన రామకృష్ణ బీచ్కి వచ్చాను. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. నాకు చాలా నచ్చింది. నేను ఎప్పుడు వైజాగ్ వచ్చిన ఆర్కే బీచ్కి తప్పనిసరిగా వెళ్తాను, ఎంజాయ్ చేస్తాను. రామకృష్ణ బీచ్, దీన్ని రామకృష్ణ మిషన్ బీచ్ అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల ప్రసిద్ధ బీచ్. ఇక్కడ గల రామకృష్ణ మఠం నుండి బీచ్ కు పేరు వచ్చింది. ఈ బీచ్ ప్రథమంగా INS కుర్సురా S20 జలాంతర్గామి మ్యూజియం కు ప్రసిద్ధి చెందింది. ఇది కాల్వరి తరగతి జలాంతర్గామి. ఇక్కడ కాళీ దేవాలయం ఉంది. వైజాగ్ లో రామకృష్ణ బీచ్ లేదా ఆర్కే బీచ్ సాధారణంగా పిలువబడే వైజాగ్ లో ప్రసిద్ధి చెందిన బీచ్ ను పర్యాటక ఆకర్షణలలో ఒకటి. సముద్ర తీరంలో స్విమ్మింగ్, సన్ బాత్, బీచ్ వాలీబాల్ ప్రముఖ కార్యకలాపాలు, ఎక్వేరియం, కాళీ ఆలయం, విశాఖ మ్యూజియం, సీ ఫుడ్ రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లు ఇతర ఆకర్షణలుగా నిలుస్తాయి. INS కుర్సురా జలాంతర్గామి మ్యూజియం, ఇది ప్రజావేక్షణ కోసం భద్రపరిచారు. INS కుర్సురా జలాంతర్గామి మ్యూజియానికి పోటీగా ఇవ్వబడిన విమానం మ్యూజియం TU-142 బీచ్ అధిక వినోద భరితమైన ప్రదేశం చేయడానికి నగర పాలన అదనపు శ్రద్ధ తీసుకుంది. ఈకే బీచ్ సంయుక్తంగా మహావిశాఖ పాలక సంస్థ, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, దీన్నే ఉడా అంటారు. విశాఖపట్నం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నగరం. ఇతర నగరాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలువబడే విశాఖపట్నంలో ఎక్కువ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం పర్యాటక ఆదాయం విశాఖపట్నం పర్యాటకం ఆదాయంలో 40% భాగస్వామ్యం వహిస్తుంది. సెంట్రల్ విశాఖపట్నంలో ఆర్కే బీచ్, బీచ్ రోడ్, కైలాసగిరి వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. APSRTC సిటీ టూర్ కోసం ప్రత్యేక టూరిస్ట్ బస్సులను నడుపుతుంది. కైలాసగిరి ఒక ప్రసిద్ధ హిల్ టాప్ పార్క్. నగరంలో అత్యధికంగా దర్శించే పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఇది 381 ఎకరాలలో విస్తరించి ఉంది. రేవే నీ రైలు బాగా అనుసంధానించబడిన బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సెంటర్ పార్క్, ద్వారకా నగర్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ పార్కు. ఈ ఉద్యానవనం నగరంలోని అన్ని ప్రాంతాలతో చక్కగా కలుపబడి ఉంటుంది. మ్యూజికల్ ఫౌంటైన్, సైకిల్ ట్రాక్, యోగా సెంటర్, రన్నింగ్ ట్రాక్ కలిగి ఉంది. ఉడా పార్క్ ఈ ఉద్యానవనం సముద్రంతో పాటు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఉద్యానవనాలలో ఒకటి. ఈ ఉద్యానవనం స్కేటింగ్ ట్రాక్, బోటింగ్ కు ప్రసిద్ధి చెందినది. మొడసల్లోవా ఉద్యానవనం విశాఖపట్నం పురాతన ఉద్యానవనం. 100 సంవత్సరాల చరిత్ర, 60 ఎకరాల వైశాల్యం కలిగి ఉంది. ఈ ఉద్యానవనం ప్రశాంతమైన ప్రాంతాలతో ఉన్న మొడసల్లోవా ఆశయంతో ఇందిరాగాంధీ జియోలాజికల్ పార్క్ 850 జంతువులు, 75 జాతులతో 120 ఎకరాలు విస్తరించి ఉన్న ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జూ పార్క్. కాకినాడ నుంచి నేనైతే వైజాగ్ ఆర్కే బీచ్కి వచ్చేసాను. ఇక్కడ నాకు ఈ వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది. ఏదైనా ఆ బీచ్ రోడ్ నుంచి వెళ్తుంటే ఆ ఫీలే వేరు. అట్మాస్ఫియర్ అయితే చాలా అదిరిపోయింది. ఈ చల్లగాలి, ఆ బీచ్, ఆ వాటర్, అలలు, ఇవి నాకెంతో నచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ ఫీలింగ్. ఇప్పుడు టైం వచ్చి 8 PM అవుతుంది. ఇక్కడ లైటింగ్ ఎంత బాగుందో. ఇక్కడ చాలా మంది కూర్చుని చిల్ అవుతున్నారు.
ఇక్కడ స్విమ్మింగ్ అయితే నాట్ అలౌడ్. అలలు చాలా పెద్దగా వస్తున్నాయి. బీచ్ లో ఎంతసేపు ఆడినా ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. బీచ్ లో నేను చాలా సేపు ఉన్నాను. దగ్గరగా నాకు టైం తెలియడం లేదు. ఇంకా ఎక్కడే ఉండాలనిపిస్తుంది. ఆ లైటింగ్, ఫ్లో అవుతున్న వాటర్, ఆ అలలు నాకు అవి చాలా బాగా నచ్చాయి. బీచ్ లోకి వచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడక్కడ అలలు చాలా ఫోర్స్ గా వస్తూ ఉంటాయి. ఇక్కడ బీచ్ లో అక్కడక్కడ డేంజర్ జోన్ బోర్డులు కూడా పెట్టారు. మనం అక్కడికైతే అసలు వెళ్లకుండా ఉంటే మంచిది. బీచ్ కు వెళ్ళి ఎంజాయ్ చెయ్యాలి, బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలలతో సందర్శకుల ఆటలు, బీచ్ లో సెల్ఫీలు, వీడియోలు, ఇలా ఆర్కే బీచ్ నిత్యం ఎంతో సందడిగా కనిపిస్తుంది. నావిడే వేడుకలు, నౌకా దళాలు, ఫీట్ల వ్యూలకు కూడా ఇదే వేదిక. ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ చిన్న పార్టీ కూడా చేసుకోవచ్చు. ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి సంతోషంగా గడపవచ్చు.